అందుకే పోయి చెప్పేసి వచ్చిన. అన్న మన మధ్య జరిగిన విషయం పోయి అత్తమామకి ఎందుకు చెప్పినా మనం బయటపడినట్టే కాదా? కాదే చెల్లె, ఇప్పుడు నువ్వు చేసిన గొప్ప పనానే. రేపటికల్లా ఊళ్ళో ఏమనుకుంటారే, రేపటికల్లా మాట రావద్దని చెప్పేసి వచ్చిన. అన్న మేము జస్ట్ నార్మల్ గా మాట్లాడితేనే మా మధ్యలో ఏదో ఉన్నట్టు క్రియేట్ చేస్తాను కదా. ఓ చెల్లె, మామకు చెప్పిన వాళ్ళ కొడుకు నేను కంట్రోల్ పెట్టుకుంటాడు. మరి నీ ముచ్చటేంది? నా ముచ్చడేందని చెప్పి నన్ను అడుగుతావేందన్నా? నీ మాట కాకుండా అని చెప్పి ఏమైనా చేసిన పని? నా మాట కాదనుకుంటా చేశాడు, నేను చేసుకుంటా. మన నీ మాట కాదంటాను అంటాను చెల్లె. కొడుక మనం ఎట్నో చెల్లెకు బుద్ధి చెప్తాం కదా, మా అన్న దగ్గర పోయి ఎందుకు అడిగి వచ్చినావు? అమ్మ ఇప్పుడు మామకు చెప్తానే కదా చిన్న కొడుకుని కంట్రోల్ పెట్టుకుంటాడు ఆయన. లేకపోతే వీళ్ళ కోసం మనం కాలు ఉంటాం ఎప్పటికీ. ఏందన్నా కావాలి ఉండమని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, నేను ఏమైనా తప్పు చేసినా? చెల్లె మొన్న నాకు చెప్పుకుంటే పోయి మరకడ పోయి కలిసి వచ్చినావు ఆయనను. రేపటికల్లా నువ్వు పోవని గ్యారంటీ ఏమున్నదే? ఏందన్నా ఏం మాట్లాడుతానో నీకైనా అర్థమవుతుందా? అమ్మ చూడు అన్న ఎట్లా మాట్లాడుతాడో. బిడ్డ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఎటు పోతుందిరా చెల్లె? అమ్మ నేను ఏం మాట్లాడుతూ నాకు అర్థమవుతుంది. ఫస్ట్ నిన్ను అనాలి నేను. వాళ్ళు ఎక్కడికి పోతారు ఏం చేస్తారని ఆయన కూడా తెలియదు నీకు. నాకు 100 పనులు ఉంటాయి, నేను బయట ఉంటాను. వాళ్ళు ఉండి చూసుకోకుండా ఏం చేస్తాను నువ్వు?